వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు మనం ప్రధానంగా టీచర్ ఉద్యోగం సాధించాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అదేవిధంగా ఎలాంటి మిస్టేక్స్ మనం చేయడం మూలంగా గత గురుకులాలో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు ఉద్యోగం సాధించలేకపోయారు. సో ఈ విషయాలపైన మనము ఈరోజు ప్రధానంగా చర్చిద్దాము. అదేవిధంగా త్వరలో అంటే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి రాబోతుంది. సో కాబట్టి ఆ డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని సో మనము ఈ నోటిఫికేషన్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుందో చూద్దాము. సరే, బాసరా విషయానికి వస్తే ఇరు హెచ్జిటికి జాబ్ గ్యారంటీ కోచింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి జాబ్ గ్యారంటీ కోచింగ్ ఇస్తున్నాము అని అంటే ఎంత ధైర్యం, కాన్ఫిడెన్స్ తోటి నేను అనౌన్స్ చేసినో అర్థం చేసుకోండి. సో మొదటగా మనకు ఎవరైనా అభ్యర్థులు డిఎస్సి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అభ్యర్థులు ఉంటే మనకు 28వ తారీఖు 1వ నెల 2024 10 AM డెమో, మెగా ఫ్రీ డెమో ఉంటుంది హైదరాబాద్లో బాసరా ఇన్స్టిట్యూట్లో. సో ఈ డెమోకి అటెండ్ కాండి. ఎందుకంటే నేను చాలా వీడియోలలో చెప్పిన కోచింగ్ అనేది చాలా కీలకము, ముఖ్యం, చాలా అవసరం. ఉద్యోగం సాధించాలి అంటే కోచింగ్ చాలా అవసరము. ఎందుకు చెప్తున్నాను అంటే నా సబ్జెక్ట్ విషయానికే వస్తే కెమిస్ట్రీ సబ్జెక్టు. సో నేను మన గురుకులాలు నేను చెప్పినటువంటి ఆర్గానిక్ పార్టే నేను చెప్పినటువంటి సిలబస్లో కేవలం టెక్స్ట్ బుక్లో 10%, కేవలం 10 నుంచి 15% సిలబసే ఉంటుంది. కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే చాలా డెప్త్గా రావడం జరిగింది. గురుకులాలు కావచ్చు, డిఎస్సి కూడా చాలా డెప్త్గానే వస్తాయి. ఒకసారి పేపర్ అనేది ఎప్పుడు ఎలా వస్తుంది మనం చెప్పలేమండి. డెప్త్గా రావచ్చు, చాలా హార్డ్గా కఠినంగా ఇవ్వచ్చు, లేకుంటే ఈజీగా అయినా ఇవ్వచ్చు. కానీ మన ప్రిపరేషన్ విధానం అనేది గత ప్రశ్నపత్రాల సరళిని బట్టి సో ఎలా వచ్చినాయి, గత డిఎస్సిలో ఎలా వచ్చినాయి, సో సేమ్ డిఎస్సికి అండ్ గురుకులకు సేమ్ సిలబస్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సో గురుకులకు ఎలా క్వశ్చన్ పేపర్స్ వచ్చినాయి 17, 18లో, అదేవిధంగా మన గురుకులకు ఎలా పేపర్ వచ్చింది, ఆ పేపర్ బేస్ చేసుకొని మనం చదవాలి. కానీ బ్లైండ్గా సో చాలా వరకు అభ్యర్థులు చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే కేవలం టెక్స్ట్ బుక్ మీదనే డిపెండ్ అవుతున్నారు. టెక్స్ట్ బుక్లో నుంచే రావాలని లేదండి. కేవలం టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉందో అదే వస్తుంది అనుకుంటే మీరు ఉద్యోగానికి చాలా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో నేను టీచ్ చేసిన కాబట్టి చెప్తున్నా, కేవలము ఒక 15% మాత్రమే, 15%, 10 to 15% ఉన్న సిలబస్ని నేను ఇంకా 70 to 80% అంటే క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా అంత డెప్త్గా బిట్ మిస్ కావద్దన్న ఉద్దేశంతో నేను అంత డెప్త్గా చెప్పడం జరిగింది. నాకు వచ్చినదందని డెప్త్గా చెప్పలేదు. కానీ గత 2 ప్రశ్నపత్రాలను చూసుకుంటే ఆ విధంగా చెప్తేనే చేయగలుగుతారు అనే ఉద్దేశంతో అలా చెప్పినాం. కాబట్టి అన్నీ కూడా 80%, 70% అంత ఎక్కువ ఉండాలని కాదు. కానీ క్వశ్చన్ పేపర్ అనేది కేవలం టెక్స్ట్ బుక్ని ఉంటేనే రాదండి. టెక్స్ట్ బుక్లో ఉన్నదే రాదు. టెక్స్ట్ బుక్లో కాకుండా చాలా అప్లికేటెడ్ ఓరియంటెడ్లా వస్తున్నాయి క్వశ్చన్స్. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఏదో ఒక యాప్ మీద, ఆన్లైన్ యాప్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఏది చెప్తే, ఒక ఫ్యాకల్టీ చెప్పింది మళ్ళీ చెప్తున్నా, నేను ఆన్లైన్లో చెప్పలేదు ఇంతకుముందు, కానీ క్లాస్ రూమ్లో చెప్తా, ఒక ఫ్యాకల్టీ చెప్పింది ఫైనల్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయి, ఆ క్వశ్చన్ మనం ఎంత చదివినాము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయి, కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనం చదవాలి. ప్రిపరేషన్ అనేది ఉండాలి. కానీ బ్లైండ్గా చదివితే అది ఖచ్చితంగా మంచి అవకాశాన్ని వదులుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే కంప్లీట్గా బిట్స్ అనేది చాలా వరకు 30 to 40% పైననే కంప్లీట్ అప్లికేటెడ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కొన్ని దెబ్బల్లో 70 to 80% కూడా అప్లికేటెడ్ ఓరియంటెడ్ వస్తున్నాయి. టెక్స్ట్ బుక్లో అప్లికేటెడ్ డైరెక్ట్ థియరీ టైప్ ఉంటుంది, కానీ అప్లికేటెడ్ బిట్ అనేది
అలా అప్లికేటెడ్ అనేది టెక్స్ట్ బుక్లో నుంచి రాదు. మనం ఎంత నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం వల్లనే, మనం సబ్జెక్టు డెప్త్ నేర్చుకోవడం వల్లనే అప్లికేటెడ్ బిట్స్ మనం చేయగలుగుతాం. కాబట్టి పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే, కోచింగ్ అనేది కంపల్సరీ అవసరము. ఎందుకు అవసరం అంటే, ఇవాళ నేను గురుకులాలలో సుమారుగా 2000కు పైచిలుకు నా దగ్గరికి ఒక 4000 మంది కనుక వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే 2018 తర్వాత ఒక గురుకుల ఒక 4000 మెంబర్స్ వరకు వచ్చి ఉండొచ్చు. అందులో సుమారుగా వచ్చే గురుకుల రిజల్ట్స్‌లో సుమారుగా 2000 పోస్టులు బాసర అభ్యర్థులకి ఖచ్చితంగా ఉంటాయి. అందులో 3 సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరుగుతుంది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయింది. పీజీటీ, టీజీటీలలో ఫస్ట్, సెకండ్ మొదలు పెడితే కొన్ని సబ్జెక్ట్స్‌లలో 70% రిజల్ట్ 70-80% కూడా కొన్ని సబ్జెక్టులలో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఉమెన్ కేటగిరీ తీసుకుంటే, ఉమెన్ కనుక తీసుకున్నట్టయితే మన కోచింగ్‌కి వచ్చినటువంటి ప్రతి నలుగురిలో ముగ్గురికి ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయి అంటే, నేను చెప్పించినటువంటి సబ్జెక్టు, అలా సబ్జెక్ట్ చెప్పించిన ప్రతి సబ్జెక్టు నేనే చెప్తున్నా కదా, ఒక 10-15% అకాడమిక్ బుక్‌లో ఉన్నటువంటి ఒక 15% సిలబసే ఉంటే, నేను దాన్ని ఎక్కువ డెప్త్‌గా క్వెషన్ పేపర్‌ని బేస్ చేసుకొని నేను అంత డెప్త్‌గా చెప్పించిన. నా దగ్గర చెప్పే ప్రతి ఫ్యాకల్టీని కూడా ఆ స్థాయిలో చెప్పాలని నేను చెప్పడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్, ఒక ఫిజియాలజీ జువాలజీలో ఒక ఫిజియాలజీ పార్ట్‌నే 100-120 గంటలు చెప్పించిన నేను. కాబట్టి అంత డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చిన కాబట్టి ఇవాళ బయో సైన్స్‌లో ప్రతి నలుగురిలో ముగ్గురికి ఉద్యోగాలు ఉమెన్ కేటగిరీలో వస్తున్నాయి. జెంట్స్‌కి రావట్లేదా అంటే, జెంట్స్‌లో పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి సో వాటికి కొంచెము రాకుండొచ్చు. కానీ ప్రతి ఉమెన్ కేటగిరీలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగంలో వాళ్ళ మెరిట్ లిస్ట్‌లో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి. ఎందుకంటే ఆ మార్క్స్ ఆ విధంగా వచ్చినాయి. అదే ఫిజికల్ సైన్స్ తీసుకున్నా, తెలుగు తీసుకున్నా, ప్రతి మ్యాథ్స్ తీసుకున్నా, ప్రతి సబ్జెక్ట్‌లో మనకు ఆ విధమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన కాబట్టి ఇవాళ అంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మరి బయట ఎంతోమంది లక్షల మంది ప్రిపేర్ అయ్యారు. నా దగ్గరనే 2000 ఉద్యోగాలు వస్తున్నాయని నేను ఇంత ధైర్యంగా చెప్తున్నట్టే, నేను ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అలా ఉంటుంది. కాబట్టి ఎక్కడో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కరీంనగర్లో తీసుకుంటే, ఇప్పటికి 2 సార్లు ప్రిపేర్ అయ్యారు. ఒక మేడం 2 సార్లు ప్రిపేర్ అయ్యి రాలేదు. ఈసారి ఎట్లయినా రావాలి అని ఇంత దూరం బాసరకు వస్తుంది. దాదాపు ఆమెకు 190 మార్కుల పైన వస్తున్నాయి బయో సైన్స్ అంటే 100% ఆమెకు ఉద్యోగం కన్ఫర్మ్ అన్నట్టు. సో కాబట్టి సబ్జెక్టు ఒకరి మీదనే డిపెండ్ అయ్యి మనం చదివిందే ఫైనల్ అని అనుకోకూడదండి. ప్రతి అభ్యర్థి చేసేటువంటి మిస్టేక్, నేను చదివిందే ఫైనల్, నేను బాగా చదివిన అనుకుంటారు. సబ్జెక్టు యొక్క డెప్త్‌ని అండ్ సబ్జెక్టు డెప్త్‌గా చదవడంతో పాటు అప్లికేటెడ్ ఓరియంటెడ్‌లో దాన్ని చదవాలి. అలా చదివినప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాము. సో అలా మీరు ప్రిపేర్ కావాలి. సో నేను చెప్పేది, ఫస్ట్ కోచింగ్ తీసుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. కానీ కోచింగ్ అవసరమా లేదా అనేది మన యొక్క కెపాసిటీని బట్టి, ఒక సబ్జెక్ట్ కెపాసిటీని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. నేను చదవగలుగుతానా, ఆ ప్రీవియస్ బిట్స్ నాకు వస్తున్నాయా, నేను చేయగలిగిన అవన్నీ. సో కాబట్టి చేయలేని ఉన్నవంటే అనవసరంగా ఉద్యోగం లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికి అభ్యర్థులకు నేను గత 2002 నుంచి ఎంఎస్సీ ఎంట్రన్స్ కావచ్చు, సిఎస్ఐఆర్ కావచ్చు, వివిధ ఐఐటి కావచ్చు, మెడికల్ కావచ్చు, కాంపిటేటివ్ వింగ్లోనే నేను చాలా సంవత్సరాలు పనిచేసిన, జేఎల్స్కు కోచింగ్ ఇచ్చిన. సో ఇవన్నీ కాంపిటేటివ్ వింగ్లోనే ఉన్నా కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ యొక్క డెప్త్ నాకు తెలుసు. సో ఎలా మా క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను గెస్ చేయగలుగుతా. కాబట్టి నేను చెప్పేటువంటి సూటిగా ఒకే ఒకటి ఇంతసేపు చెప్పేదంటే, నువ్వు చదివేటువంటి సబ్జెక్ట్ చాలా డెప్త్గా ఉండాలి అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్లో ఉండాలి. కేవలం టెక్స్ట్ బుక్కే ఇంకా ఫైనల్ అని అనుకుంటే మాత్రం కొన్ని మిస్టేక్స్ ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో 13 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ గత పేపర్లలో ఉంటే, కనీసం టెక్స్ట్ బుక్ చదివితే కేవలం 3-4 క్వశ్చన్స్ లేదా 4-5 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయలేము. కేవలం టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మాత్రము 3-4 క్వశ్చన్సే చేయగలుగుతాం తప్ప సో ఒక 7-8 క్వశ్చన్స్ అసలు చేయలేము ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే చదివితే. కాబట్టి అలాంటి ప్రతి సబ్జెక్ట్లో అలా ఉంటుండొచ్చు. కాబట్టి నా సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నా, ప్రతి సబ్జెక్ట్లో కూడా అలానే ఉంది. కాబట్టి చాలా డెప్త్గా మీరు ప్రిపేర్ కావాలి. సో ఇలాంటి చిన్న మిస్టేక్ చేయడం వల్లనే మీరు ఉద్యోగం లాస్ అవుతున్నారని ఈరోజు అదొకటి. రెండవది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి హెచ్జిటి ఉద్యోగం ఉంది. ఏ ఫ్యాకల్టీ ఉంటే ఆ సబ్జెక్టు నాదే గొప్ప, నేను ఇదే అదే అనుకుంటారు. కానీ అన్ని సబ్జెక్టుల పైన కమాండ్ ఉండాలి. హెచ్జిటి ఉద్యోగం ప్రధానంగా ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ కూడా చూద్దాం. హెచ్జిటి ఉద్యోగం సాధించాలి అంటే
ఏ ఏరియా పైన ఫోకస్ చేయాలి అది ఈజీగా వస్తుంది. ఇది నేను చాలా వీడియోలలో నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పిన, క్లాస్ రూమ్లో చెప్తానే ఉంటా, ప్రతి ఒక్క అభ్యర్థిని నేను టచ్ చేస్తూనే ఉంటా. మీరు ఈరోజు ఈ వీడియోలో ఎడ్జిటి అభ్యర్థులు ఉద్యోగం సాధించాలి అంటే మీరు చదివే సబ్జెక్టులు ఉంటాయి, మీరు చదవని సబ్జెక్టులు ఉంటాయి. ఏ సబ్జెక్టు పైన ఎక్కువ దృష్టి చేస్తే మీరు వీటిపైన దృష్టి చేయండి. సక్సెస్ కాకుంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జిటి ఉద్యోగం రావాలంటే మ్యాథ్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, మ్యాథ్స్ బాగా చేయగలగాలి. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఇంగ్లీష్ బాగా చేయగలగాలి ఇక్కడ. సో అదేవిధంగా సైన్స్ ఎందుకంటే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, బయాలజీలో కూడా నెంబర్ ఆఫ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్, ఇక్కడ మ్యాథ్స్లో అప్లికేటెడ్ ఓరియంటెడ్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సైన్స్ సబ్జెక్ట్లో అప్లికేటెడ్ ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కూడా చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు టెట్లో కనుక మనం ఎన్ని టెట్లు చూసినాం, ఏ అభ్యర్థి తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఒక 30 మార్కులకు 20 మార్కులు దాటిందంటే చాలా ఎక్కువ ఉంటుంది. పోయిన మార్క్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే పోతాయి. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి మ్యాథ్స్, ఇంగ్లీష్ తెలుగు మీడియం అభ్యర్థి, ఇంగ్లీష్ మీడియం అయితే వాళ్ళకి ఇంగ్లీష్ ఈజీ ఉంటుంది కాబట్టి సైన్స్ అండ్ మెథడ్స్, ఆల్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ మెథడ్స్ పైన ఎక్కువ అప్లికేషన్ రావాల్సి వస్తుంది. అప్లికేషన్ బిట్స్ వీటిపైన అప్లికేటెడ్ ఓరియంటెడ్ ఉంటుంది. కాబట్టి ఈ 42 మార్కులు అంటే ఇది 9 మార్క్స్, ఇది ఒక 9 మార్క్స్, ఇది 9 మార్క్స్. మెథడ్స్, ఆల్ మెథడ్స్, తెలుగు మెథడ్ కావచ్చు, ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు, అండ్ ట్రై మెథడ్ కావచ్చు, ఇవన్నీ కలిపితే 15 మార్క్స్. టోటల్గా ఈ 42 మార్క్స్ కనుక మీరు స్కోర్ బాగా దీనిపైన విపరీతమైనటువంటి చాలా డెప్త్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు 100% నేను చెప్తున్న జాబ్ గ్యారంటీ వస్తుంది. ఈ ఏరియా పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఈ ఏరియాలు బాగా చదవండి. రిమైనింగ్ ఇంకా ఉన్నటువంటిది తెలుగు, ఇది స్కోరింగ్ సబ్జెక్ట్, ఇది స్కోరింగ్ ఎంత చదివితే అంత స్కోర్ చేయొచ్చు. ఇది మనం చదవగలుగుతాం, తెలుగు మన లాంగ్వేజ్ కాబట్టి మనం చదవగలుగుతాం. సో రెండోది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కడో రోజు డైలీ పేపర్ రీడింగ్ అనేది, డైలీ పేపర్ చదివితేనే మనకు న్యూస్ కావచ్చు, డైలీ 1 అవర్ పేపర్ రీడింగ్ చూస్తే కనుక మనము ప్రిపేర్ అయితే, మన దగ్గర కూడా మట్టపల్లి రాఘవేంద్ర సార్ ఉన్నారు కాబట్టి సో మనం చెప్పియగా కూడా మీ వంతు డైలీ 1 అవర్ దీనికి స్పెండ్ చేస్తే ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పిఐ అండ్ సోషల్, ఇవి ఈ 4 సబ్జెక్ట్. సోషల్ అంటే మనము ఇందులో అప్లికేటెడ్ అనేది ఏముండదు, మనం ఎంత కష్టపడితే ఎంత టైం ఇట్లాంటి సబ్జెక్టులు నేర్చుకున్నప్పుడు, ఇలాంటి మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్టులు మనం నేర్చుకున్నప్పుడు సోషల్ అనేది మనం ఎక్కువ టైం కనుక స్పెండ్ చేసినట్లయితే మనం క్లాసులు విని మనం చదివితే ఈజీగా వచ్చేటువంటి సబ్జెక్టు. సోషల్ వచ్చింది అంటే ఈవెన్ పిఐ కూడా రిలేటెడ్ ఇవి సోషల్ ఒక హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం, కమిషన్స్ గుర్తుపెట్టుకోవడం అది పెద్ద సమస్య కాదు. కాబట్టి సోషల్ చదవగలిగిన ప్రతి అభ్యర్థి కూడా పిఐ చదవచ్చు. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవచ్చు, తెలుగు చదవచ్చు. ఈ 4 ఏరియాలు ఎంత ఈజీనో ఈ 4 ఏరియాలు అంత హార్డ్. ఈ 4 ఏరియాలు కఠినం, ఈ 4 ఏరియాలు చాలా ఈజీ. ప్రతి అభ్యర్థి కూడా తెలుగు చదవగలుగుతాడు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయనేది పక్కగట్టు చదవగలుగుతాడు, సోషల్ చదవగలుగుతారు, పిఐ కూడా చదవగలుగుతారు ఒకసారి కోచింగ్ తీసుకుంటే. కానీ ప్రతి కోచింగ్ తీసుకున్న ప్రతి అభ్యర్థి కూడా మ్యాథ్స్ అన్ని తీసుకొని చదవగలుగుతారు. కానీ ఈ ఏరియా కంప్లీట్గా అప్లికేటెడ్ ఓరియంటెడ్తో పాటు చాలా డెప్త్గా చదివినట్టయితే, ఎందుకంటే సైన్స్లో కంపల్సరీ అప్లికేటెడ్ బిట్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ అప్లికేటెడ్ బిట్స్ వచ్చేటువంటి బిట్స్ కాబట్టి ఈ ఏరియాని కనుక మనం ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే, ఈ ఏరియాలో నువ్వు ఎంత బాగా డెప్త్గా నువ్వు చదవగలిగితే నీకు అంత ఈజీగా ఉద్యోగం వస్తుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఎడ్జిటి ఉద్యోగం రావాలి అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ అండ్ మెథడ్స్ పైన బాగా గ్రిప్ సాధించాలి. సో ఇది ఈ సబ్జెక్టులకు ఎవరైతే బాగా మంచి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఉండి బాగా చెప్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు మ్యాథ్స్ చాలా కష్టం కానీ మనం 2017లోనే బై మార్క్స్ సంపాదించి చాలామంది కొంచెం వందల మందికి బై 9/9 మార్క్స్ తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ కూడా సుధీర్ సార్, ఇక్కడ రాంబాబు సార్ కావచ్చు, ఇక్కడ సుధీర్ సార్ కావచ్చు. ఇక్కడ సైన్స్ అయితే నేను స్కూల్ అసిస్టెంట్కు మనకు ఎవరైతే చెప్పగలుగుతారో ఆ స్కూల్ అసిస్టెంట్ చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా మనం ఇక్కడ ఎడ్జిటిలో సైన్స్ చెప్పిస్తున్నాం. అంటే
టాప్ టు బాటమ్ సైన్స్ అనేది ఒక సైన్స్ అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, అది కింది నుండి టాప్ టు బాటమ్ వరకు. సో అంటే బాటమ్ టు టాప్, కింది నుండి పై వరకు, బేసిక్ లెవెల్ నుంచి ఒక టాప్ లెవెల్ వరకు ఒక సబ్జెక్టు నేర్చుకునే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ మెథడ్స్ గురించి ఇక బాసరా అంటే ఇవాళ 2000 గురుకులాలు వచ్చినాయి అంటే, ఇంత గురుకులాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అంటే నేను అక్కడ ప్రతి మెథడాలజీ ఫ్యాకల్టీని, ఒక స్టేట్ ఫేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీని యూజ్ చేసిన. సో అలాంటి మెథడ్స్ ఎప్పుడైనా సరే బాసరాలో టాప్ మోస్ట్ మెథడాలజీ ఫ్యాకల్టీ ఉంటారు. శ్రీనివాస్ అని ట్రై మెథడ్, ఎక్స్ట్రాడినరీ మెథడ్, ట్రై మెథడ్. కాబట్టి అద్భుతంగా నేను గ్యారంటీ ఇస్తున్నా. మెథడ్స్లో 9/9 మార్క్స్ ట్రై మెథడ్లో 9కి 9 మార్కులు తెచ్చుకునే విధంగా మన దగ్గర కోచింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఇలాంటి ఈ ఏరియాని ఫోకస్ చేయండి. మీరు చదవండి, ఎంత డెప్త్గా చదువుతున్నారో ఈ పైన దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా మ్యాథ్స్ వచ్చింది అంటే ప్రతి సబ్జెక్టులన్నీ కూడా వస్తాయి. ఒక మ్యాథ్స్ సబ్జెక్టు మీకు బాగా వస్తుంది అంటే మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు ఈ జాబ్ గ్యారంటీ కోచింగ్ అనేది కూడా మనం ఇచ్చినాం. డిఎస్సి ఎడ్జిటి మన దగ్గర డిఎస్సి ఎడ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ అనే బ్యాచ్ ఉంది. సో మనం జాబ్ గ్యారంటీ కోచింగ్ ఇది 20,000 ఫీ ఉంటుంది. ఇందులో ఎవరికైనా జాబ్ రాలేదు అంటే మళ్ళీ 10,000 కూడా రిఫండ్ ఇస్తాము. 10,000 కూడా రిఫండ్ ఇస్తా. సో ఎందుకు అంటే ఈ సబ్జెక్టుల పైన ప్రతి అభ్యర్థికి, మా దగ్గర కోచింగ్ తీసుకునే ప్రతి అభ్యర్థికి ఈ సబ్జెక్టుల పైన కంప్లీట్గా గ్రిప్ సాధించే విధంగా, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కంపల్సరీ బై మార్కులు సాధించే విధంగా, ఇంగ్లీష్ బై మార్కులు సాధించే విధంగా, అండ్ సైన్స్ ఆల్సో ఇది ట్రై మెథడ్ కూడా, వీటన్నిటిపైన మ్యాక్సిమం 42 మార్కులకు ఖచ్చితంగా ఒక 38, 39, 40 వరకు మార్క్స్ కూడా సంపాదించే విధంగా వాళ్ళని తయారు చేస్తా. సో స్పెషల్ క్లాసెస్ పెడతాము, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాము, వర్క్ షీట్స్ ఇస్తాము, ప్రాక్టీస్ బిట్స్ చేయిస్తాము, వాళ్ళకు తోటి డౌట్స్ క్లారిఫై చేస్తాము. సో వీళ్ళకు సపరేట్గా ఒక టైం స్పెండ్ చేసి మీరు ఒక చిన్న ఒక్క నిర్ణయము, మీరు తీసుకునే ఒక నిర్ణయంలో, ఎప్పుడైనా సరే మీరు తీసుకునే ఒక నిర్ణయంలో అది సక్సెస్లో అయినా ఫెయిల్యూర్లో అయినా అదే 50% ఉంటుంది. ఒక మంచి నిర్ణయం తీసుకోండి, సక్సెస్ కాండి. ఎందుకంటే బాసరా ఇన్స్టిట్యూట్ దీంతో పాటు మీకు లింక్ కూడా పెడతా. సో ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్తున్న ఒక 14 మంది ఒక దగ్గర నుంచి వస్తే 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రంగారెడ్డి డిస్టిక్లో లాస్ట్ టైము, వికారాబాద్ నుంచి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ అని కూడా చెప్పిన. మీకు ఆ వీడియో కూడా, వాళ్ళు మాట్లాడిన వీడియో కూడా నాకు వాళ్ళు సన్మానం చేసింది, మా ఫ్యాకల్టీకి చేసిన లింక్ కూడా పెడుతున్నా. అదేవిధంగా ఒక దగ్గర నుంచి 10కి 10 వస్తే, 10 మంది వస్తే 10కి 10 ఉద్యోగాలు కూడా, ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా మందికి ఎడ్జిటి 1500 పైచిలకు లాస్ట్ గత డిఎస్సిలో 1500 పైచిలకు ఎడ్జిటి ఉద్యోగాలు ఇంకెక్కువనే ఉంటాయి నాకు తెలిసి. నేను కలెక్ట్ చేసిన డేటానే 1500 ఉంది. కాబట్టి ఇంత ఉద్యోగాలు వచ్చినాయి అంటే కేవలం మ్యాథ్స్ అండ్, నేను ఆ రోజు మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇక్కడ సైన్స్ కావచ్చు, మెథడ్స్, వీటిపైన స్టేట్లో ఏ సంస్థకు సాధ్యం కాని విధంగా, 2 తెలుగు రాష్ట్రాలలో ఏ సంస్థకు సాధ్యం కాని విధంగా నేను టాప్ ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ రాంబాబు సార్ కావచ్చు, ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ వీక్ ఉంటారో, మెథడ్స్లో వీక్ ఉంటారో, మీరు సైన్స్ కానీ వీక్ ఉంటే బాసరాకు వచ్చేసేయండి. ఈ విజేతలతో ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ బాసరాలో జాయిన్ అవుతున్నారంటేనే ఎడ్జిటి వాళ్ళు 1:2లో ఉంటారు. 100 మంది బ్యాచ్ ఉంటే అందులో ఒక 50 మందికి పైననే ఉద్యోగాలు వస్తాయి. సో కాబట్టి అదే జాబ్ గ్యారంటీ కోచింగ్లో మీరు కనుక జాయిన్ అయినట్లయితే బై మార్క్స్ 100కు 100% మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎడ్జిటి ఉద్యోగం రావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి అంటే, ఇవి అప్లికేటెడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియా పైన మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం, అండ్ చదివింది డెప్త్గా చదవాలి. ఈ పైన చదవడం వల్ల, మళ్ళీ చెప్తున్నాం, పైన చదవడం వల్ల నువ్వు 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా కూడా సక్సెస్ కాలేవు. ఇప్పుడే చెప్పినా, నేను టెక్స్ట్ బుక్స్ చెప్పినా కదా, స్కూల్ స్టేట్ గురుకులాలు 100లో నువ్వు నెంబర్ ఆఫ్ 100 టైమ్స్ రివిజన్ చేసినా, నువ్వు చదవాల్సినంత చదవకుంటే నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేసినా వేస్ట్. కరెక్ట్ డెప్త్గా సిలబస్ నువ్వు 2 సార్లు 3 సార్లు నువ్వు రివిజన్ చేయి. 2 or 3 టైమ్స్ రివిజన్ చేసినా నువ్వు ఎంత చదవాలనో టెక్నికల్గా చదివితే నువ్వు సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ ఎంతో అంత టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిపేర్ కావడానికి వస్తుంటారు. సమ్మర్ వస్తుంది, ఎట్లా టైం పడుతుంది కాబట్టి ఫిబ్రవరి నోటిఫికేషన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ సిలబస్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి
మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మీరు 1 ఆర్ 2 మార్క్స్ తోటి ఎవరైతే 1 ఆర్ 2 మార్క్స్ తోటి జాబ్ మిస్ అయ్యే వాళ్ళు ఏదైనా డౌట్ అలాంటి నేను ఆ స్థాయిలో ఉన్నా అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక అవకాశం తీసుకోండి. బాసరా ఇన్స్టిట్యూట్‌ని నమ్ముకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్‌కు బక్వ బాసరా నాణ్యత, క్వాలిటీకి పెద్ద పీట వేస్తా కాబట్టి మీరు ఓన్‌గా ప్రిపేర్ అయిన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 180 మార్కుల క్వెషన్ పేపర్ ఉంటది. మీరు ఓన్‌గా ప్రిపేర్ అయ్యి ఒక 65 మార్కులు తెచ్చుకుంటారు అనుకుందాం. మీరు ఓన్‌గా ప్రిపేర్ అయితున్నారు. ఏదో యాప్ తీసుకొని చదువుతున్నారు. మళ్ళీ ఇదొక్కటి వినండి. మీరు 80 మార్కులకు మీరు ఓన్‌గా ప్రిపేర్ అయినా, ఏదైనా యాప్ తీసుకొని ప్రిపేర్ అయినా ఒక 65 మార్కులు వస్తాయి మీ యొక్క స్టాండర్డ్, మీ యొక్క సబ్జెక్టు. కానీ అదే 3-4 మంత్స్ బాసరా ఇన్స్టిట్యూట్‌లో మీరు టైమ్ స్పెండ్ చేయండి. ఖచ్చితంగా ఈ హెచ్‌జిటి అభ్యర్థులకు ఇప్పుడు హెచ్‌జిటి గురించి చెప్తున్నా కాబట్టి ఈ హెచ్‌జిటి అభ్యర్థులకు మినిమమ్ 2-5 మార్కులు అయితాయా? 2 నుంచి ఇంకెంతైనా 5 అయితాయా? 10 మార్కులు కూడా పెరుగుతాయా? చెప్పలేను గానీ ఖచ్చితంగా మినిమమ్ 2 మార్క్స్ అయినా పెరుగుతాయి. మీరు ఖర్చు డబ్బులు అయితుండొచ్చు. కానీ ఈ 65 మార్కులకు 66 మార్కుల కాడ ఉద్యోగం ఆగిపోతే మీరు ఇదంతా మిస్ అయితారు. మీ 65కు 65 వచ్చే అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషన్‌లో 65కు 65 వచ్చే అవకాశం ఉండదు. అట్‌లీస్ట్ 2 మార్క్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయా? 10 మార్క్స్ తెచ్చుకుంటారా? అది మీ కెపాసిటీ, మీ యొక్క మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ మినిమమ్ ఖచ్చితంగా కొన్ని వస్తాయి. మార్క్స్ ఎక్కువగా వస్తాయి. డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అండ్ ఆన్‌లైన్‌లో కూడా మార్నింగ్ 6-6:30 ఎగ్జామ్ నడుస్తూనే ఉంది. అండ్ ఈవినింగ్ 8-8:30 ఆన్‌లైన్‌లో 2 ఎగ్జామ్స్ అండ్ ఆఫ్‌లైన్‌లో 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. కాబట్టి హెచ్‌జిటి సంబంధించినటువంటి జాబ్ గ్యారంటీ కోచింగ్ అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటది ఇది. సో బ్యాచ్ అయిపోయినా కూడా మళ్ళా మేము మా దగ్గరనే ఉంచి మేము డైలీ ప్రాక్టీస్ చేయిస్తాము. కాబట్టి ఈ జాబ్ గ్యారంటీ కోచింగ్ ప్రిఫర్ చేయండి. జాబ్ గ్యారంటీ కోచింగ్ ఉంది. అండ్ అదేవిధంగా రెగ్యులర్ బ్యాచ్ కూడా ఉంది. కాబట్టి సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే మీరు రిస్క్ తీసుకోండి. రిస్క్ చేయంది ఏది కాదు. కాబట్టి సో రిస్క్ తీసుకొని బాసరా ఇన్స్టిట్యూట్‌కి రండి. ఈ సండే డెమో ఉంటది. మీరు ఆ డెమో ఇన్న తర్వాత ఒకసారి డిసైడ్ కండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా ఇక్కడ డిఎస్సి హెచ్‌జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ అన్నాము. సో అదే సేమ్ ఫ్యాకల్టీ కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మట్టపల్లి రాఘవేంద్ర కావచ్చు, పిఐ తీగల జాన్ రెడ్డి కావచ్చు, అండ్ దుర్గా ప్రసాద్ సార్ కూడా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం. అండ్ అదేవిధంగా మ్యాథ్స్ రాంబాబు సార్, వెంకట్ గౌడ్ సార్, ఇంగ్లీష్ సుధీర్, ట్రై మెథడ్ శ్రీనివాస్, ఇలా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ. తెలుగు తీసుకున్న వెంకట్రావు ఉన్నారు, చిన్నారావు ఉన్నారు, శివశంకర్ సార్ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి టాప్ ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్‌లో ఉన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మీద డిపెండ్ అయితే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటది. ఆన్లైన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆన్లైన్‌లో వివిధ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో తీసుకున్నారు. ఎవరు సక్సెస్ అయిన దాఖలాలు లేదు. గురుకులాలు కూడా చాలా ఉన్నారు. కానీ మరి వాళ్ళు సక్సెస్ కావట్లేరు. సో ఎందుకు బాసరా ఇన్స్టిట్యూట్ నుంచే 2000 పైచిలకు వస్తున్నాయి అంటే ఆన్లైన్ అనేది జస్ట్ సపోర్టింగ్‌గా మాత్రమే పెట్టుకోండి. కానీ కంప్లీట్‌గా దానిపైన డిపెండ్ కాకండి. రైట్. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ కనుక మనం చూసినట్లయితే బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు. ఈ బయోసైన్స్ అనేది క్లీన్ స్వీప్. మొన్న గురుకుల కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక మనం కొత్తగూడెం నుంచి తను రాజ్ కుమార్ ఏదో అబ్బాయి ఉన్నాడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అండ్ తెలుగు ఇక్కడ ఎల్పి కూడా దురేష్ గారు అని కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా ఉంది మనకు. రాజ్ కుమార్ అని ఫస్ట్ ర్యాంక్ది చేయలేదు, అతను పోయలేదు. సో వరంగల్ అతను కూడా ఇక్కడ హెచ్‌జిటి టాప్ ర్యాంక్ రావడం జరిగింది. మీకు ఏది తీసుకున్నా మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఫిజికల్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ప్రతి సబ్జెక్టు తెలుగు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇవాళ కూడా గురుకులాలలో 3 సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మళ్ళీ నేను బ్రోచర్ ఇట్లానే అన్ని రిలీజ్ చేస్తా. 2000 పైచిలకు మినిమమ్ 2000 మందికి ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువగా ఉండవు. అంటే సో చూడండి ఏ స్థాయిలో రిజల్ట్ ఇచ్చినామో చూడండి. సో ఇది హెచ్‌జిటి. అండ్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ గ్యారంటీ ఇస్తామంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్ గ్యారంటీ మనం ఇవ్వలేము. సో ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అనేది ఒకరి మించిన ఒకరు సబ్జెక్ట్ చదువుతారు. అందులో నేను స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీని యూజ్ చేసే ఇంత సబ్జెక్ట్ చెప్పిస్తున్నా కాబట్టి ఇవాళ 2000 స్కూల్ అసిస్టెంట్ చెప్పే ప్రతి ఫ్యాకల్టీ నా దగ్గర ఇంతకుముందు మన గురుకులాకి చెప్పిన ఫ్యాకల్టీనే స్కూల్ అసిస్టెంట్ చెప్తారు. కాబట్టి అది మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఇంగ్లీషు, ప్రతి సబ్జెక్ట్లో 1 or 2 జేఎల్స్ డిఎల్స్ ఉన్నారు. ఇందులో ప్రతి సబ్జెక్ట్లో గత 20 సంవత్సరాల నుంచి
కాంపిటేటివ్ వింగ్‌లో పనిచేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి, సో, అలాంటి ఫ్యాకల్టీని మనము క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఇక్కడ మ్యాథ్స్ తీసుకున్న వెంకట్ గౌడ్, డీఎల్ అద్భుతమైన 25 సంవత్సరాల నుంచి మ్యాథ్స్ చెప్తున్నాడు. కాంపిటేటివ్ వింగ్‌లోనే ఉన్నాడు. మ్యాథ్స్ మెథడ్ జితేందర్ రెడ్డి కావచ్చు, అండ్ ఫిజికల్ సైన్స్ కావచ్చు, రాము సార్ కావచ్చు. ఇట్లా వీళ్ళంతా ప్రతి ఫ్యాకల్టీ కూడా టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. సో, స్కూల్ అసిస్టెంట్ అనేది నేను చెప్పిన ఇంతకుముందుకే చాలా డెప్త్‌గా అప్లికేటెడ్ ఓరియెంటెడ్‌లో ఉంటది. స్కూల్ అసిస్టెంట్ అనేది మెథడ్స్ మీద డిపెండ్ అయితది. మెథడ్స్ దాదాపు 16 మార్కుల ఉంటది కాబట్టి మెథడ్స్ ఎక్కడైతే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావాలంటే మెథడ్స్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తది. ఎక్కడైతే మెథడాలజీ ఫ్యాకల్టీ బాగా ఉంటారో, బాగా చెప్తారో అక్కడ రిజల్ట్ ఆటోమేటిక్‌గా వస్తది. సో, ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ ప్రతి విక్రమ్ సార్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ జితేందర్ రెడ్డి కావచ్చు, ఫిజికల్ సైన్స్ వేణుగోపాల్ సార్ కావచ్చు, సోషల్ ఆంజనేయులు కావచ్చు, ఇలా ఏ మెథడాలజీ ఫ్యాకల్టీ తీసుకున్నా కూడా ఒక సీనియర్ ఫ్యాకల్టీ 2 తెలుగు రాష్ట్రాలలో సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి, సో, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది కొంచెం అప్లికేటెడ్ ఓరియెంట్‌లలో కొంచెం నేను చాలా డెప్త్‌గా సబ్జెక్ట్ చెప్పిస్తా. 2 రోజులు లేట్ అయినా కూడా నేను సబ్జెక్టు బాగా చెప్పిస్తా. అది నా దగ్గర బాసర అంటే క్వాలిటీ, నాణ్యతకు మారుపేరు. 4 రోజులు లేట్ కానియండి, కానీ ఎంత సబ్జెక్ట్ విషయంలో పైన చెప్పించేది ఉండదు. ఎంత స్ట్రెంత్ అని ఉండని మొన్న లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాదాపు ప్రతి సబ్జెక్ట్‌లో 20-30 మంది ఉన్నా కూడా సబ్జెక్ట్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సబ్జెక్టు డెప్త్‌గానే చెప్పించినాం తప్ప తక్కువ మంది ఉన్నారని ఏదో తక్కువ చెప్పియడం అట్లా ఉండదు. సో, సబ్జెక్ట్ ఇస్తున్నా కాబట్టి, సో, రిజల్ట్ అనేది అలా ఉంటది కాబట్టి, సో, నేను ఫైనల్‌గా చెప్పేది చాలా డెప్త్‌గా ప్రిపేర్ కావాలి అండ్ అప్లికేటెడ్ ఓరియెంటెడ్‌గా ప్రిపేర్ కావాలి. అలా ప్రిపేర్ అయితేనే ఉద్యోగం వస్తది. లేదంటే మీరు ఏదో పైన చదవడం వల్ల అమౌంట్ వేస్ట్, టైం వేస్ట్. సో, ఉద్యోగం రాదు ఎలాగూ. కాబట్టి గట్టిగా ప్రిపేర్ కాండి. మీకు కావాల్సింది ఒక పోస్టు. సో, మీరు ఎవరికైతే బాగా కష్టపడతారో వాళ్ళకు ఉద్యోగం వస్తది. దాంతో పాటు మీరు కష్టపడాలి అనే ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చేయాలని మీకుంది. కానీ కరెక్ట్ ఒక ప్లాట్‌ఫామ్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవడం మూలంగా ఏదో దగ్గర ఉండి డిస్ట్రిక్ట్‌లలో తీసుకుంటాము. అదంటే ఆ డిస్ట్రిక్ట్‌లలో ఇంతింత సబ్జెక్ట్ చెప్పియరు. ఇన్నిన్ని అవర్స్ చెప్పియరు. ఇన్ని డేస్ చెప్పియరు. ఇన్ని మంత్స్ చెప్పియరు. ఏదో పైన వచ్చినరా పోయిర్రా, మీరు కూడా వస్తారు. ఎప్పుడొస్తారో, ఎంత తొందర వస్తారో, మేము అంత తొందర పోవాలని మీకు కూడా ఉంటది. డిఎస్సి వాళ్ళది నేను గత 30-40 వేల మందికి కోచింగ్ ఇచ్చిన నాకు తెలుసు. కాబట్టి సో, మీరు తొందర పడకూడదు. సబ్జెక్టు కంప్లీట్‌గా నేర్చుకొని ఉంటేనే మీకు సక్సెస్ అవుతారు కాబట్టి, సో, ఇక్కడ మనకు టైం కూడా 3-4 మంత్స్ టైం దొరుకుతుంది. ఎడ్జిటి అయితే ఒక 4 నెలలు టైం ఇస్తే చాలు. మనకు స్కూల్ అసిస్టెంట్ అయితే 2.5-3 నెలల్లో చెప్పేయచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. రేపు సండే డెమో ఉంటుంది. రేపు మండే నుంచి స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్‌లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ కూడా కొత్త బ్యాచెస్ ఎడ్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ అండి. బాసరా ఇన్స్టిట్యూట్.